ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ ఆకస్మిక మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 2 రోజుల క్రితమే గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె అవంతిక వివాహ వేడుకలో తామంతా కలిసి నవ్వుతూ ఫోటోలు దిగామని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అంతలోనే భాగ్యరాజ్ కన్నుమూశారనే వార్త నమ్మశక్యంగా లేదంటూ గుండెకోతకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. దక్షిణాది చిత్రసీమలో తనదైన కథలు, వైవిధ్యమైన స్క్రీన్ ప్లేలతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన లెజెండరీ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ శనివారం ఉదయం చెన్నైలో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. 2 వారాల క్రితమే తన గురువు, దిగ్గజ దర్శకుడు భారతీరాజాను కోల్పోయిన కోలీవుడ్ ఇప్పుడు భాగ్యరాజ్ మరణంతో మరోసారి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అయితే ఈ విషాదం సినీ వర్గాలను మరింత కలిచివేయటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మరణించడానికి కేవలం 2 రోజుల క్రితం వరకు ఆయన ఎంతో సంతోషంగా గడిపారు. సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ దంపతుల పెద్ద కుమార్తె అవంతిక వివాహ వేడుక గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్ లో 2 రోజుల క్రితం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కె. భాగ్యరాజ్ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ సమయంలో ఆయనతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ఎందరో అగ్రనటులు హాజరై సందడి చేశారు. ఎంతో ఉత్సాహంగా పెళ్లి వేడుకలు గడిపిన భాగ్యరాజ్ ఇంతలోనే శాశ్వతంగా దూరం అవ్వటాన్ని తోటి నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోవా వివాహ వేడుకలో భాగ్యరాజ్ తో కలిసి చివరి క్షణాలను పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మరణ వార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన స్నేహితుడి మృతిపై సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాటల్లో చెప్పలేనంత తీవ్ర దిగ్భ్రాంతికి, గుండెకోతకు గురయ్యాను. మొన్నటికి మొన్న మేమంతా గోవాలో ఖుష్ వివాహ వేడుకలో కలుసుకున్నాం. ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ ఫోటోలు దిగాం. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు. అలాంటిది ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూశారనే వార్త వినాల్సి రావటం నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆయన ఒక అద్భుతమైన చలనచిత్ర దర్శకుడు, అసాధారణమైన స్క్రీన్ ప్లే రచయిత, గొప్ప నటుడు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పూర్ణిమ గారికి, శాంతనుకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ పూడ్చలేని లోటును తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రశాంతంగా విశ్రమించు నా ప్రియమిత్రమా, నిన్ను మేము ఎప్పటికీ ఎంతో మిస్ అవుతాం అంటూ చిరంజీవి కన్నీటి నివాళులర్పించారు.